హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అతి చిన్న వయసులోనే ఐపీఎస్గా మారిన సఫీన్ హసన్ గురించి తెలుసుకుందాం. చాలామంది చిన్నప్పటి నుంచి నేను అది కావాలి, నేను ఇది చేయాలి అని కలలు కనేవారే. కానీ కొంతమంది విఫలం చెందుతారు, కొంతమంది వాటిని చేరుకోవడంలో విజయం సాధిస్తారు. కానీ పట్టుదలకు సంకల్పం తోడైతే ఇంతటి కఠిన లక్ష్యాన్నైనా సులభంగా చేరుకోవచ్చని నిరూపించాడు 22 ఏళ్ల సఫీన్ హసన్. అతి చిన్న వయసులోనే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి అత్యుత్తమ ర్యాంక్ సాధించి ఐపీఎస్ అయ్యి యువతకు ఆదర్శంగా నిలిచాడు. కష్టాలను చూసి భయపడక హసన్ ఎలా విజయం సాధించాడో ఇవాళ తెలుసుకుందాం. తిండి లేని స్థితి నుంచి ఐపీఎస్ వరకు, పూటకు సరిగ్గా భోజనమే దొరికేది కాదని, కొన్నిసార్లు రాత్రిపూట ఆకలితోనే నిద్రపోవాల్సి వచ్చేదని హసన్ తెలిపాడు. గుజరాత్లోని కనోదర్ అనే ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన హసన్ తల్లిదండ్రులు వజ్రాల గనుల్లో కార్మికులుగా పనిచేసేవారు. చదువుకి డబ్బు సరిపోలేకపోవడంతో తన తల్లి పార్టీలు, పెళ్లిళ్లలో రోటీలను తయారు చేసి డబ్బులు సంపాదించి ఫీజులు కట్టేదట. ఇతనికి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన స్కూల్కి కలెక్టర్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ అందరూ తనకు ఇచ్చే గౌరవాన్ని చూసి అప్పుడే తాను పెద్దగా ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకున్నాడట. తల్లి కష్టానికి ఫలితంగా ఎస్ఎస్సిలో 92%, ఇంటర్లో 92% మార్కులతో పాస్ అయ్యాడు. తన ప్రతిభతో అనేక స్కాలర్షిప్లు, కాలేజ్ ఫీజులు, రాయల్టీలను హసన్ పొందాడు. అనేక కష్టాల కూర్చి 2018లో యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఆల్ ఇండియా స్థాయిలో 570వ ర్యాంకును సాధించి జామ్నగర్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు చేపట్టాడు. సివిల్ సర్వీసెస్ పరీక్ష అనేది మేధస్సుకు సంబంధించిన విషయమని, బాగా చదవడం, పరిశీలించడం చాలా అవసరమని హసన్ చెబుతున్నాడు. ప్రతి విషయానికి ఒక నేపథ్యం ఉంటుంది, ప్రతి విషయానికి భవిష్యత్తు ఉంటుంది. వీటిని విశ్లేషించగలిగే సామర్థ్యం అలవర్చుకోవాలి. ఇవే సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కావలసిన ఆయుధాలు అని సఫీన్ హసన్ తెలిపాడు. దేశంలోనే అత్యంత పిన్న వయసులో ఐపీఎస్ అయిన వ్యక్తిగా హసన్ గుర్తింపు పొందాడు. ఇది ఫ్రెండ్స్, అతి చిన్న వయసులోనే ఐపీఎస్గా మారిన సఫీన్ హసన్ గురించి స్టోరీ. ఇది చాలా ఇన్స్పిరేషన్గా, చాలా మోటివేటెడ్గా ఉంది కదూ. ఎస్, జీవితంలో కష్టాలు అనేటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ కష్టాలను తట్టుకొని నిలబడగలిగిన వాళ్ళే వారి జీవితంలో వారు తప్పక విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.